బుర్ర ఎప్పుడు నీ సుఖ సంతోషాల గురించే తప్ప రాబోయే ప్రమాదాల గురించి అస్సలు ఆలోచించదే. ఇంకా ప్రమాదం ఏముంది దేవకి? నువ్వు అన్నట్టు ప్రమాదం ఏమైనా ఉన్నా ఆ రామచంద్రకే గాని మనకు కాదు కదా. ప్రమాదంలో ఉన్నది ఆ రామచంద్ర మాత్రమే కాదు, పరోక్షంగా మనం కూడా. మనం ప్రమాదంలో ఉండడం ఏంటి? రామచంద్ర హెల్త్ కండిషన్ గురించి ఉదయమే చెప్తామన్నారు. అప్పటి వరకు ఈ రమణి వాళ్ళ కుటుంబం, ఆ ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబం ఇక్కడే ఉంటుంది. పొద్దున్నే డాక్టర్స్ వచ్చి రామచంద్ర గురించి చెప్పే వరకు వాళ్ళు ఇక్కడే కూర్చుని ఖాళీగా ఉంటారా? ఒకరినొకరు ఓదార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయిగా. జరిగిందంతా ఏకరువు పెడుతూ అసలు ఇందు ఎంతకీ రానంటే ఆ దేవకే ఇందుని బలవంతంగా వచ్చేలా చేసింది. తను పిలవకపోయినా బావుణ్ణు, ఇందు రాకుండా అక్కడే ఉండిపోయేది, ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అని అన్నారనుకో, అప్పుడేమవుతుంది? అవును దేవకి, నేనంత దూరం ఆలోచించనే లేదు. నేనక్కడంత గొడవ జరుగుతున్నప్పుడు నోరు మెదపలేదు. ఇప్పటికీ నేను దీని గురించి ఏమీ మాట్లాడలేదు. పొరపాటున నేను ఈ విషయం గురించి మాట్లాడితే అందరి దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని మనం ఇంటికి వెళ్ళలేదు. త్వరగా తినమ్మా. తిన్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఇందాకన్నట్టు నా గురించి ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. మనం ఉన్నది ఆ రామచంద్ర క్షేమం కోరి కాదు, మనకి ప్రమాదం రాకుండా ఉండడానికి. అమ్మో, నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు పరిగెడుతున్నాయా దేవకి? అసలు దీని గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పింది కరెక్టే దేవకి. అర్థమైంది కదా? త్వరగా తిను. భగవంతుడా, నా బిడ్డకేం కాకూడదు, పూర్తి ఆరోగ్యంతో బయటికి రావాలి. డాక్టర్ గారు, ఇప్పుడే పేషెంట్ కండిషన్ చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అన్నయ్య, ఆయనకేం అవ్వదు కదా? ఇప్పుడు లేచి మనందరినీ పలకరిస్తారు కదా, మనతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా. మీరేం కంగారు పడకండమ్మా. ఖచ్చితంగా డాక్టర్ మనకి శుభవార్త చెప్తారు. రామచంద్ర మనందరితో మాట్లాడతాడు. స్వామి, మా నాన్న మాకు కావాలి. ఆయనకేమైనా అయితే మేమెవ్వరం తట్టుకోలేం స్వామి. మా నాన్న సంపూర్ణ ఆరోగ్యంతో మాకు అప్పగించు స్వామి. వాళ్ళందరూ ఆయనకేం కాకూడదని, క్షేమంగా తిరిగొచ్చారని దేవుని కోరుకుంటున్నారు. న్యాయంగా అయితే ఆయన ఆరోగ్యం గురించి వాళ్ళకంటే మీరే బలంగా కోరుకోవాలి సార్. ఎందుకంటే ఆయన ఈ పరిస్థితికి రావడానికి పరోక్షంగా మీరే కారణం కాబట్టి. అసలే చిరాగ్గా ఉంది, నా కోపం తెప్పించుకో. మీరు కోపం తెచ్చుకోవాలనో చిరాకు పడాలనో నేను ఇలా చెప్పట్లేదు సార్. ఇప్పుడైనా ఈ ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళ మంచి కోరుకుండని చెప్తున్నాను అంతే. నేనెప్పుడు ఎవరి చెడు కోరుకుండ్రా? నేనేదో వాళ్ళ చెడు కోరుకున్నట్టు చెప్తున్నావేంటి? డాక్టర్, తనకెలా ఉంది? ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, భయపడాల్సిన పనేం లేదు. మీరెళ్ళి చూడొచ్చు. ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో మీరెవరు పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చేయాలి. అక్కడికి వెళ్ళి ఏడవడం లాంటివి చేయకండి. అలాగే డాక్టర్. నాయనా, అమ్మా మీరెళ్ళి చూడండి. పదండి సార్. మీరు వెళ్ళండి అమ్మా. పద. ఇందు, రా వెళ్ళి మామయ్య గారిని చూద్దాం గాని. రా ఇందు. అమ్మా పదన్నమ్మా. తప్పుగా అనుకోకండి. మీరొచ్చి వాడిని చూస్తే ప్రమాదం ఏం లేదు, కానీ వాడు మిమ్మల్ని చూస్తే జరిగిన గొడవ మొత్తం గుర్తుకొస్తుంది. మళ్ళీ వాడు డిస్టర్బ్ అవుతాడమ్మా. ప్లీజ్ అపార్థం చేసుకోకండమ్మా.
క్షమించండి. ఏమండి, ఎక్కువసేపు పేషెంట్ దగ్గర ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. అమ్మా రా. ఇందు అమ్మా, మధు, నా బిడ్డకేం కాకుండా మునుపట్లాగే ఆరోగ్యం కుదురుకొని తిరిగి వస్తే నాకదే చాలు. అయ్యా, వాడికే ఇబ్బంది లేదు కదయ్యా? వాడికి ఇబ్బంది ఏం లేదని డాక్టర్స్ చెప్పారు కదమ్మా. అంటే వాడిలో వాడే ఏదో మాట్లాడుకుంటున్నాడు. మనల్ని ఎవరినీ సరిగ్గా చూడటం లేదు. వాడికి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు కదమ్మా, అందుకే కొంచెం మగతగా ఉన్నట్టుంది. అయితే వాడు ఎప్పట్లాగే లేచి తిరుగుతాడా నాయనా? అంతా బాగానే ఉంటుంది కదా? అవునమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. తర్వాత డాక్టర్స్ మాట్లాడడానికి పిలుస్తారు. అప్పుడు వివరాలన్నీ అడిగి కనుక్కుందాం. మనల్ని అందరినీ వెళ్ళి చూడమన్నారంటే ప్రాబ్లం ఏం లేదని అర్థమమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఊరుకో అక్క, నాన్న బానే ఉన్నారు. ఇంజెక్షన్స్ వల్ల కొంచెం మగతలో ఉన్నారంతే. నాన్నను చూడ్డానికి కూడా నాకు అదృష్టం లేదు. నేను ఒక దురదృష్టవంతురాలిని. నాన్న లాంటి మంచి మనిషి కడుపున నాలాంటి పాపాత్మురాల్ని ఎందుకు పుట్టించాడో ఆ దేవుడు. ఏంటక్క ఆ మాటలు? ఇంకెప్పుడు అలా అనకక్క. నాన్నకి బానే ఉంది. నాన్నని చూద్దు కానీ రా అక్క. అక్క రా అక్క. వద్దు మధు, నేను ఎదురు పడ్డందుకే నాన్న ఇలా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆయన ముందు నిలబడితే నాన్న మనకి దక్కరేమోనని భయంగా ఉంది మధు. అక్క, అసలు నేను ఈ హాస్పిటల్లో ఉన్నానని తెలిసినా నాన్న డిస్టర్బ్ అవుతారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మధు. అలా ఏం కాదక్క, నేను చెప్తున్నాను కదా, నువ్వు నాతో రా. వద్దు మధు, రా అక్క. మధు.